హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళు అకస్మాత్తుగా తిరిగి వస్తే నువ్వు అకస్మాత్తుగా ఎందుకు తిరిగి వచ్చావు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ సడన్లీ కమ్ బ్యాక్? వై డిడ్ యూ సడన్లీ కమ్ బ్యాక్? అప్పుడప్పుడు ఆలోచించకుండా మనకు అవసరం లేని వస్తువులు కొంటూ ఉంటాం కదా. నేను ఆలోచించకుండా దీన్ని కొన్నాను. ఐ బాట్ దిస్ వితౌట్ థింకింగ్. I bought this without thinking. ఎవరినైనా తప్పుగా అర్థం చేసుకున్నామని తెలిసిన తర్వాత నేను ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెబుతాం కదా. I misunderstood her. I misunderstood her. ఎవరైనా ఏదైనా వస్తువు మనకు ఇస్తున్నప్పుడు అది ఎందుకు ఇస్తున్నారో తెలియకపోతే నువ్వు దీన్ని నాకు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతాం కదా. Why are you giving this to me? Why are you giving this to me? గతంలో మన ప్రవర్తనతో ఎవరినైనా ఇబ్బంది పెడితే నా ప్రవర్తనకు నేను ఇప్పటికీ చింతిస్తున్నాను అని చెబుతాం కదా. I still regret my behavior. I still regret my behavior. కొందరికి వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకే తెలియదు కదా. అతనికి ఏమి కావాలో అతనికి తెలియదు. He doesn't know what he wants. He doesn't know what he wants. ఎవరి ప్రవర్తన అయినా నచ్చకపోతే వాళ్ళకి దూరంగా ఉండు అని చెబుతాం కదా. Stay away from them. Stay away from them. ఎవరినైనా ఏదైనా అడగడానికి సంకోచిస్తూ ఉంటే అతనిని అడగడానికి సంకోచించవద్దు అని చెబుతాం కదా. డోంట్ హెజిటేట్ టు ఆస్క్ హిమ్. డోంట్ హెజిటేట్ టు ఆస్క్ హిమ్. ఎవరికైనా నిజం చెప్పినా వాళ్ళు అది అబద్ధమని పొరపాటు పడితే ఆమె అది అబద్ధమని అనుకుంది అని చెబుతాం కదా. షీ థాట్ దట్ వాజ్ ఏ లై. షీ థాట్ దట్ వాజ్ ఏ లై. ఎవరికైనా సహాయం చేయడం ఇష్టం లేకపోతే మనం వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలి అని అడుగుతాం కదా. వై షుడ్ వీ హెల్ప్ దెమ్? వై షుడ్ వీ హెల్ప్ దెమ్? ఎవరికైనా మన మీద కోపం ఉంటే కోపం తగ్గిందో లేదో తెలుసుకోవడానికి నీకు ఇంకా నా మీద కోపం ఉందా అని అడుగుతాం కదా. ఆర్ యూ స్టిల్ యాంగ్రీ విత్ మీ? ఆర్ యూ స్టిల్ యాంగ్రీ విత్ మీ? ఎవరికైనా అవసరమైన విషయం చెప్పకపోతే నువ్వు ఆమెకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతాం కదా. వై డిడెంట్ యూ టెల్ హర్ బిఫోర్? వై డిడెంట్ యూ టెల్ హర్ బిఫోర్? ఎవరైనా గతంలోని సమస్యల గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తే గత సమస్యలను మళ్ళీ తవ్వకండి అని చెబుతాం కదా. Don't dig up the past issues again. Don't dig up the past issues again. ఎవరైనా ఎక్కడున్నారో మనకి తెలియకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను ఎక్కడ ఉన్నాడో నాకు ఇంకా తెలియదు. I still don't know where he is. I still don't know where he is. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మన గురించి బాధపడుతూ ఉంటే మా గురించి చింతించకండి అని చెబుతాం కదా. డోంట్ వర్రీ అబౌట్ అస్. డోంట్ వర్రీ అబౌట్ అస్. ఎవరైనా ఏదైనా దూర ప్రాంతానికి వెళుతున్నామని చెప్పినప్పుడు మీరు రైలులో వెళ్తారా అని అడుగుతాం కదా. విల్ యూ గో బై ట్రైన్? విల్ యూ గో బై ట్రైన్? ఎండవేడికి పూలన్నీ వాడిపోతే
పూలన్నీ వాడిపోయాయి అని చెబుతాం కదా. ఆల్ ద ఫ్లవర్స్ విదర్డ్. ఆల్ ద ఫ్లవర్స్ విదర్డ్. అలాగే నేను 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను అని ఇలా చెప్పాలి. ఐ కేమ్ హియర్ 3 years ago. ఐ కేమ్ హియర్ 3 years ago. ఎవరికైనా ఏమి చెప్పాలో తెలియకపోతే మనం ఆమెకు ఏమి చెప్పాలి అని అడుగుతాం కదా. వాట్ డూ వీ టెల్ హర్? వాట్ డూ వీ టెల్ హర్? ఎవరైనా ఎక్కడికైనా వెళుతుంటే ఈ సమయంలో అతను ఎక్కడికి వెళుతున్నాడు అని అడుగుతాం కదా. వేర్ ఈస్ హీ గోయింగ్ ఎట్ దిస్ టైమ్? వేర్ ఈస్ హీ గోయింగ్ ఎట్ దిస్ టైమ్? ఏ పనైనా ఎవరు చేశారో నిర్ధారణ చేసుకోవడానికి ఇది చేసింది ఆమెనా అని అడుగుతాం కదా. ఈజ్ షీ ద వన్ హూ డిడ్ దిస్? ఈజ్ షీ ద వన్ హూ డిడ్ దిస్? మూర్ఖులతో వాదించటం వలన ఉపయోగం ఉండదు కదా. మూర్ఖుడితో వాదించకు. డోంట్ ఆర్గ్యూ విత్ యాన్ ఈడియట్. డోంట్ ఆర్గ్యూ విత్ యాన్ ఈడియట్. ఎవరైనా అనారోగ్య కారణాల వలన ఏదైనా కార్యక్రమానికి హాజరు కాలేకపోతే అనారోగ్య కారణంగా ఆయన హాజరు కాలేదు అని చెబుతాం కదా. హిజ్ యాబ్సెన్స్ వాజ్ డ్యూ టు ఇల్నెస్. హిజ్ యాబ్సెన్స్ వాజ్ డ్యూ టు ఇల్నెస్. ఈ రోజుల్లో ఇంట్లో ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది కదా. అతనికి అతని భార్యకు ఇద్దరికీ కార్లు ఉన్నాయి. బోత్ హీ అండ్ హిజ్ వైఫ్ హ్యావ్ కార్స్. బోత్ హీ అండ్ హిజ్ వైఫ్ హ్యావ్ కార్స్. మామిడి పండ్లు జాగ్రత్తగా ఉంచకపోతే కుళ్ళిపోతాయి కదా. మామిడి పండ్లలో సగం కుళ్ళిపోయాయి. హాఫ్ ఆఫ్ ద మ్యాంగోస్ ఆర్ రాటెన్. హాఫ్ ఆఫ్ ద మ్యాంగోస్ ఆర్ రాటెన్. అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కాలిపోతే ఆ విషయం చెబుతాం కదా. 10 ఇళ్ళు కాలిపోయాయి. 10 houses were burned down. 10 houses were burned down. ఎవరైనా ఎవరికైనా బహుమతి ఇస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె అతనికి ఒక వాచ్ బహుమతిగా ఇచ్చింది. షీ గిఫ్టెడ్ హిమ్ ఏ వాచ్. షీ గిఫ్టెడ్ హిమ్ ఏ వాచ్. అలాగే నువ్వు అతనికి సర్ప్రైజ్ పార్టీ గురించి చెప్పావా అని ఇలా అడగాలి. డిడ్ యూ టెల్ హిమ్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ? డిడ్ యూ టెల్ హిమ్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ? ఎవరైనా అసహ్యంగా ప్రవర్తిస్తే ఈ ప్రవర్తన అంటే నాకు అసహ్యం అని చెబుతాం కదా. ఐ హేట్ దిస్ బిహేవియర్. ఐ హేట్ దిస్ బిహేవియర్. ఎవరైనా వస్తారని నమ్మకం ఉంటే అతను వస్తాడని నేను ఆశిస్తున్నాను అంటాం కదా. ఐ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్. ఐ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్. ఏదైనా పని ఊహించిన దానికంటే సులభంగా ఉంటే ఇది మీరు అనుకున్న దానికంటే సులభం అంటాం కదా. ఇట్స్ సింపులర్ దాన్ యూ థింక్. ఇట్స్ సింపులర్ దాన్ యూ థింక్. ఎవరైనా ఎన్ని తప్పులు చేసినా ఎప్పుడూ క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎప్పుడూ క్షమాపణ చెప్పవు అంటాం కదా. యు నెవర్ సే సారీ. యు నెవర్ సే సారీ. ఎవరైనా ఎప్పుడూ నిజాన్ని వక్రీకరిస్తూ ఉంటే నువ్వు ఎల్లప్పుడూ నిజాన్ని వక్రీకరిస్తావు అంటాం కదా. యు ఆల్వేస్ ట్విస్ట్ ద ట్రూత్. యు ఆల్వేస్ ట్విస్ట్ ద ట్రూత్. ఎవరైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడి అవసరం లేనప్పుడు మాట్లాడకపోతే నీకు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే నువ్వు నాతో మాట్లాడతావు అంటాం కదా. యు ఓన్లీ టాక్ టు మీ వెన్ యూ నీడ్ సంథింగ్. యు ఓన్లీ టాక్ టు మీ వెన్ యూ నీడ్ సంథింగ్. కూరగాయలు కోసేటప్పుడు కత్తి పొదునుగా లేకపోతే కత్తి పొదునుగా లేదు అని చెబుతాం కదా. ద నైఫ్ ఈజ్ నాట్ షార్ప్. ద నైఫ్ ఈజ్ నాట్ షార్ప్.
బాగా దగ్గు వస్తున్నప్పుడు నాకు దగ్గు మందు కావాలి అని అడుగుతాం కదా. ఐ నీడ్ కాఫ్ మెడిసిన్. ఐ నీడ్ కాఫ్ మెడిసిన్. అలాగే నేను గత ఆదివారం బయటకు వెళ్ళలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడెంట్ గో అవుట్ లాస్ట్ సండే. ఐ డిడెంట్ గో అవుట్ లాస్ట్ సండే. ఎవరైనా చిన్న వయసులోనే చనిపోతే చిన్న వయసులోనే చనిపోవడం ఆమె తలరాత అంటాం కదా. ఇట్ వాజ్ హర్ ఫేట్ టు డై యంగ్. ఇట్ వాజ్ హర్ ఫేట్ టు డై యంగ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అమెరికా వెళుతున్నారని తెలిస్తే ఎప్పుడు వెళుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు అమెరికా ఎప్పుడు వెళుతున్నారు? వెన్ ఆర్ యూ గోయింగ్ టు అమెరికా? వెన్ ఆర్ యూ గోయింగ్ టు అమెరికా? ఎవరైనా వాస్తవాన్ని మనకు తెలియనీయకుండా దాస్తే అతను నా నుండి వాస్తవాన్ని దాచాడు అని చెప్తాం కదా. హీ కన్సీల్డ్ ద ఫ్యాక్ట్ ఫ్రమ్ మీ. హీ కన్సీల్డ్ ద ఫ్యాక్ట్ ఫ్రమ్ మీ. ఎవరైనా ఏ విషయంలోనైనా బలవంత పెడితే వాళ్ళు నన్ను బలవంత పెట్టారు అంటాం కదా. దే ఫోర్స్డ్ మీ. దే ఫోర్స్డ్ మీ. మనం నమ్మిన వాళ్ళు మనకు అబద్ధం చెప్పారని తెలిస్తే ఆమె నాకు ఎందుకు అబద్ధం చెప్పింది అని అడుగుతాం కదా. వై డిడ్ షీ లై టు మీ? వై డిడ్ షీ లై టు మీ? మనతో కలిసి రావడానికి ఎవరైనా సంకోచిస్తూ ఉంటే నాతో రావడానికి సంకోచించకండి అని చెబుతాం కదా. డోంట్ హెజిటేట్ టు కమ్ విత్ మీ. డోంట్ హెజిటేట్ టు కమ్ విత్ మీ. కారణం చెప్పకుండా ఎవరైనా మనల్ని ఎక్కడికైనా తీసుకువస్తే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ బ్రింగ్ మీ హియర్? వై డిడ్ యూ బ్రింగ్ మీ హియర్? ఎవరూ ఊహించని సంఘటన జరిగినప్పుడు ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు అంటాం కదా. హూ న్యూ దిస్ వుడ్ హ్యాపెన్? హూ న్యూ దిస్ వుడ్ హ్యాపెన్? కొందరు ఎదుటి వాళ్ళు సాధించిన దాన్ని చూసి అసూయపడుతూ ఉంటారు కదా. నా విజయం చూసి అతను అసూయపడ్డాడు. హీ ఎన్వీడ్ మై సక్సెస్. హీ ఎన్వీడ్ మై సక్సెస్. అలాగే వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకున్నారు అని ఇలా చెప్పాలి. దే హేటెడ్ ఈచ్ అదర్. దే హేటెడ్ ఈచ్ అదర్. ఏ విషయంలోనైనా మన నిర్ణయం మనం తీసుకున్న తర్వాత నేను నా నిర్ణయం తీసుకున్నాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ మేడ్ మై డెసిషన్. ఐ హ్యావ్ మేడ్ మై డెసిషన్. ఏ విషయమైనా సమంజసం కాదనిపిస్తే అది సమంజసం కాదని నేను అనుకుంటున్నాను అని చెబుతాం కదా. ఐ డోంట్ థింక్ ఇట్స్ రీజనబుల్. ఐ డోంట్ థింక్ ఇట్స్ రీజనబుల్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చారని తెలిస్తే అతను బస్సులో వచ్చాడా లేక రైలులో వచ్చాడా అని అడుగుతాం కదా. డిడ్ హీ కమ్ బై బస్ ఆర్ బై ట్రైన్? డిడ్ హీ కమ్ బై బస్ ఆర్ బై ట్రైన్? ఏదైనా పరీక్ష రాసిన తరువాత ఫలితం గురించి ఆతృతగా ఎదురు చూస్తాం కదా. అతను ఫలితం గురించి ఆతృతగా ఉన్నాడు. హీ ఈజ్ యాంగ్జియస్ అబౌట్ ద రిజల్ట్. హీ ఈజ్ యాంగ్జియస్ అబౌట్ ద రిజల్ట్. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి ఊరికే కోపగించుకుంటూ ఉంటే నీకు చాలా తేలికగా కోపం వస్తుంది అంటాం కదా. యు గెట్ యాంగ్రీ సో ఈజీలీ. యు గెట్ యాంగ్రీ సో ఈజీలీ. అలాగే నేను అతన్ని కలవకపోవడమే మంచిది అని ఇలా చెప్పాలి. ఐ వుడ్ రేదర్ నాట్ మీట్ హిమ్. ఐ వుడ్ రేదర్ నాట్ మీట్ హిమ్. అందరికీ సహాయపడుతూ మంచిగా ఉండే వాళ్ళ గురించి అందరూ మంచిగా మాట్లాడుకుంటారు కదా. అందరూ అతని గురించి మంచిగా మాట్లాడుతారు.
Everyone speaks well of him. Everyone speaks well of him. ఎవరైనా ప్రమాదం జరిగిందని చెబితే ప్రమాదం ఎప్పుడు జరిగింది అని అడుగుతాం కదా. When did the accident happen? When did the accident happen? అలాగే నేను ప్రతి సాయంత్రం జిమ్లో వ్యాయామం చేస్తాను అని ఇలా చెప్పాలి. I work out at the gym every evening. I work out at the gym every evening. ఎవరైనా పెళ్లికి వచ్చే అవకాశం తక్కువని తెలిసినప్పుడు ఆమె పెళ్లికి హాజరు కాలేకపోవచ్చు అని చెబుతాం కదా. She might not be able to attend the wedding. She might not be able to attend the wedding. ఎవరికైనా ఊహించని కష్టాలు ఎదురైనప్పుడు అతను ఎంత దురదృష్టవంతుడు అంటాం కదా. How unfortunate he was. How unfortunate he was. చాలా అరుదుగా రైలు పట్టాలు తప్పిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా. రైలు పట్టాలు తప్పింది. The train ran off the tracks. The train ran off the tracks. ఎవరైనా ఏమి చేశారో తెలుసో లేదో కనుక్కోవడానికి అతను ఏం చేశాడో మీకు తెలుసా అని అడుగుతాం కదా. Do you know what he has done? Do you know what he has done? అలాగే నేను నిన్న మీ నాన్నగారిని కలిశాను అని ఇలా చెప్పాలి. I met your father yesterday. I met your father yesterday. పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఫిర్యాదు చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూనే ఉంటావు అంటాం కదా. You are always complaining. You are always complaining. ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు చూశారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను ప్రమాదాన్ని చూశాడు. He witnessed the accident. He witnessed the accident. మంచి గడప దాటేసరికి చెడు ఊరిని చుట్టి వస్తుందని అంటారు కదా. చెడు వార్తలు త్వరగా ప్రయాణిస్తాయి. Bad news travels quickly. Bad news travels quickly. కొందరు ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి వాదిస్తూ ఉంటారు కదా. నువ్వు ఎల్లప్పుడూ వాదిస్తావు. You always argue. You always argue. అలాగే కనీసం మనం అతనిని అడిగి ఉండాల్సింది అని ఇలా చెప్పాలి. At least we should have asked him. At least we should have asked him. చిన్న పిల్లల్ని ఎలక్ట్రిక్ స్విచ్లు ముట్టుకోవద్దని చెబుతాం కదా. స్విచ్ని ముట్టుకోవద్దు. డోంట్ టచ్ ద స్విచ్. డోంట్ టచ్ ద స్విచ్. పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులతో వాదిస్తూ ఉంటే వాదించవద్దని చెబుతాం కదా. మీ తల్లిదండ్రులతో వాదించకండి. డోంట్ ఆర్గ్యూ విత్ యువర్ పేరెంట్స్. డోంట్ ఆర్గ్యూ విత్ యువర్ పేరెంట్స్. పూలకుండి కింద పడితే పగిలిపోతుంది కదా. పూలకుండి ముక్కలుగా పగిలిపోయింది. The flower vase was broken into pieces. The flower vase was broken into pieces. అలాగే అతను ఎలా తప్పించుకున్నాడో నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. I have no idea how he escaped. I have no idea how he escaped. ఎవరికైనా కోపం వచ్చేటట్లుగా మనం ప్రవర్తిస్తే నేను అతనికి కోపం తెప్పించాను అని చెబుతాం కదా. I have made him angry. I have made him angry. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు సకాలంలో తప్పనిసరిగా చెల్లించాలి కదా. మనం తప్పకుండా పన్ను చెల్లించాలి. We must pay the tax. We must pay the tax.
ఎవరికైనా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అని అడుగుతాం కదా. హౌ షుడ్ ఐ రిప్లై టు దెమ్? హౌ షుడ్ ఐ రిప్లై టు దెమ్? మన దగ్గరున్న వస్తువు ఏదైనా ఎవరికైనా కావాలేమో తెలుసుకోవడానికి ఇది ఎవరికైనా కావాలా అని అడుగుతాం కదా. డస్ ఎనీవన్ వాంట్ దిస్? డస్ ఎనీవన్ వాంట్ దిస్? అలాగే అతన్ని నేరుగా అడగండి అని ఇలా చెప్పాలి. ఆస్క్ హిమ్ డైరెక్ట్లీ. ఆస్క్ హిమ్ డైరెక్ట్లీ. ఎప్పుడైనా బద్ధకంగా ఉండి ఏ పని చేయాలనిపించకపోతే నాకు ఈరోజు కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది అంటాం కదా. ఐ యామ్ ఫీలింగ్ ఏ బిట్ లేజీ టుడే. ఐ యామ్ ఫీలింగ్ ఏ బిట్ లేజీ టుడే. ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకుంటే మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు అంటాం కదా. యూ హ్యావ్ మేడ్ ద రైట్ డెసిషన్. యూ హ్యావ్ మేడ్ ద రైట్ డెసిషన్. ఎవరైనా ఏమీ ఎరగనట్లుగా అమాయకంగా నటిస్తూ ఉంటే అమాయకంగా నటించకు అంటాం కదా. డోంట్ ప్లే ఇన్నోసెంట్. డోంట్ ప్లే ఇన్నోసెంట్. నిజం చెప్పినా నమ్మకపోతే నమ్మండి నమ్మకపోండి అది నిజం అంటాం కదా. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ట్రూ. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ట్రూ. ఏదైనా పుకారు నిజమని తెలిసినప్పుడు ఆ పుకారు నిజమని తేలింది అంటాం కదా. ద రూమర్ టర్న్డ్ అవుట్ టు బి ట్రూ. ద రూమర్ టర్న్డ్ అవుట్ టు బి ట్రూ. కొన్ని సందర్భాలలో ఎవరికైనా ఏమి చెప్పాలో తెలియదు కదా. నాకు అతనికి ఏమి చెప్పాలో తోచలేదు. I didn't know what to say to him. I didn't know what to say to him. ఎవరి మీదనైనా నమ్మకం ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు అతన్ని నమ్ముతారా అని అడుగుతాం కదా. డూ యూ ట్రస్ట్ హిమ్? డూ యూ ట్రస్ట్ హిమ్? సరస్సులు కొన్ని చోట్ల ఎక్కువ లోతుగా ఉంటాయి కదా. సరస్సు ఎక్కడ లోతుగా ఉంది? ద లేక్ ఈజ్ డీప్ హియర్. ద లేక్ ఈజ్ డీప్ హియర్. ఎవరైనా కావలసిన దాన్ని సిద్ధం చేసినప్పుడు మీరు దీన్ని ఎప్పుడు సిద్ధం చేశారు అని అడుగుతాం కదా. వెన్ డిడ్ యూ ప్రిపేర్ దిస్? వెన్ డిడ్ యూ ప్రిపేర్ దిస్? చెప్పిన పని చెప్పినట్లుగా చేస్తే అతనికి చెప్పినట్లుగానే చేశాడు అంటాం కదా. హీ డిడ్ ఇట్ యాజ్ హీ హ్యాడ్ బీన్ టోల్డ్. హీ డిడ్ ఇట్ యాజ్ హీ హ్యాడ్ బీన్ టోల్డ్. ఎవరినైనా ఎక్కువసేపు వేచి ఉండేటట్లుగా చేస్తే ఆమె ఎంతసేపు వేచి ఉండాలి అని అడుగుతాం కదా. హౌ లాంగ్ డస్ షీ హ్యావ్ టు వెయిట్? హౌ లాంగ్ డస్ షీ హ్యావ్ టు వెయిట్? మనం తప్పు చేశామని తెలుసుకున్నప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను తప్పు చేశానని నాకు తెలుసు. ఐ నో ఐ మేడ్ ఏ మిస్టేక్. ఐ నో ఐ మేడ్ ఏ మిస్టేక్. కొందరు ఎప్పుడూ అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అతను అహంకారంతో ఉంటాడు. హీ టెన్స్ టు బి ఎరోగెంట్. He tends to be arrogant. అలాగే అతని అభిప్రాయాలు విలువలేనివి అని ఇలా చెప్పాలి. His opinions are worthless. His opinions are worthless. ఏదైనా మనకి ఇష్టం లేనిది జరగాలని కోరుకోం కదా. ఇది జరగాలని నేను కోరుకోలేదు. I didn't want this to happen. I didn't want this to happen. పిల్లలు ఎక్కడికైనా ఒంటరిగా వెళతానంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు కదా. ఆమె తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. Her parents are not accepting.
హర్ పేరెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఎవరికైనా వేరే వాళ్ళకంటే అందంగా ఉన్నారని చెబితే సంతోషిస్తారు కదా. నువ్వు ఆమె కంటే అందంగా ఉన్నావు. యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ షీ. యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ షీ. మనకు నచ్చని విషయాన్ని వ్యతిరేకిస్తాం కదా. నేను దానికి వ్యతిరేకం. ఐ యామ్ అగైన్స్ట్ ఇట్. ఐ యామ్ అగైన్స్ట్ ఇట్. ఏ విషయం గురించైనా ప్రశ్నించినప్పుడు ఎవరూ సమాధానం చెప్పకపోతే నా ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు అంటాం కదా. నోబడీ ఆన్సర్డ్ మై క్వశ్చన్. నోబడీ ఆన్సర్డ్ మై క్వశ్చన్. ఎవరైనా పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అని అడుగుతాం కదా. వెన్ డిడ్ యూ గెట్ మ్యారీడ్? వెన్ డిడ్ యూ గెట్ మ్యారీడ్? ఎవరైనా మన మాట వినకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను నా మాట వినడు. హీ విల్ నాట్ లిజన్ టు మీ. హీ విల్ నాట్ లిజన్ టు మీ. అలాగే నువ్వు నన్ను ప్రతిదానికి అపరాధ భావనకు గురి చేస్తున్నావు అని ఇలా చెప్పాలి. యు మేక్ మీ ఫీల్ గిల్టీ ఫర్ ఎవ్రీథింగ్. యు మేక్ మీ ఫీల్ గిల్టీ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరైనా వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నాటకం ఆడుతుంటే నీ నాటకం ఇక చాలు అంటాం కదా. ఎనఫ్ ఆఫ్ యువర్ డ్రామా. ఎనఫ్ ఆఫ్ యువర్ డ్రామా. అలాగే నా ఇద్దరు చెల్లెళ్లకు వివాహాలు అయ్యాయి అని ఇలా చెప్పాలి. బోత్ ఆఫ్ మై సిస్టర్స్ ఆర్ మ్యారీడ్. బోత్ ఆఫ్ మై సిస్టర్స్ ఆర్ మ్యారీడ్. ఎవరైనా తప్పు చేసి ఉంటారని నమ్మినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా తప్పు చేసి ఉంటారు అంటాం కదా. దే మస్ట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. దే మస్ట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. ఎవరినైనా కలవడానికి వెళ్ళినప్పుడు వేచి ఉండాలని చెబితే వేచి ఉండటానికి నాకు అభ్యంతరం లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ మైండ్ వెయిటింగ్. ఐ డోంట్ మైండ్ వెయిటింగ్. ఎవరైనా ఏ కారణం లేకుండా అనుమానిస్తే నన్ను అనుమానించకు అని చెబుతాం కదా. డోంట్ సస్పెక్ట్ మీ. డోంట్ సస్పెక్ట్ మీ. ఏదైనా రహస్యంగా ఉన్న విషయం గురించి తెలుసో లేదో కనుక్కోవడానికి ఆ రహస్యం గురించి మీకు తెలుసా అని అడుగుతాం కదా. డూ యు నో అబౌట్ దట్ సీక్రెట్? డూ యు నో అబౌట్ దట్ సీక్రెట్? అలాగే ఇది మీకు సహాయపడుతుందని నేను అనుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ థాట్ దిస్ మైట్ హెల్ప్ యూ. ఐ థాట్ దిస్ మైట్ హెల్ప్ యూ. ఏ విషయంలోనైనా నమ్మకం లేకపోతే చెబుతాం కదా. నాకు నమ్మకం లేదు. ఐ హ్యావ్ నో కాన్ఫిడెన్స్. ఐ హ్యావ్ నో కాన్ఫిడెన్స్. ఎక్కడైనా ఉండడం ఇష్టం లేకపోతే అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తాం కదా. మనం ఇక్కడ నుండి ఎలా తప్పించుకోగలం? హౌ కెన్ వి ఎస్కేప్ ఫ్రమ్ హియర్? హౌ కెన్ వి ఎస్కేప్ ఫ్రమ్ హియర్? ఎవరైనా దేని గురించైనా వివరించినప్పుడు ఇంకా తెలుసుకోవాలనిపిస్తే దీని గురించి మీకు ఇంకా ఏమి తెలుసు అని అడుగుతాం కదా. వాట్ ఎల్స్ డూ యు నో అబౌట్ దిస్? వాట్ ఎల్స్ డూ యు నో అబౌట్ దిస్? అలాగే మీరు ఇక్కడ ఎవరినైనా కలుస్తున్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ మీటింగ్ సమ్వన్ హియర్? ఆర్ యూ మీటింగ్ సమ్వన్ హియర్? ఎవరైనా మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవాలని ఆశిస్తాం కదా. మీరు మీ మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు కీప్ యువర్ ప్రామిస్. ఐ వాంట్ యూ టు కీప్ యువర్ ప్రామిస్.
విమాన ప్రమాదం జరిగినట్లుగా వార్త వింటే ఆ విషయం చెబుతాం కదా. విమాన ప్రమాదం 200 మంది ప్రాణాలు బలిగొంది. ద ప్లేన్ క్రాష్ టుక్ 200 lives. ద ప్లేన్ క్రాష్ టుక్ 200 lives. కొందరు ప్రతి విషయంలోనూ కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు కదా. ఆమె ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. She always tries something new. She always tries something new. అలాగే నేను ఉదయం నుండి మొక్కలు నాటుతున్నాను అని ఇలా చెప్పాలి. I have been planting the plants since morning. I have been planting the plants since morning. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.